మనం చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం కానీ ఆ పదాలు కూడా మనకి తెలియవండి. ప్రతీదీ మనం బయట వాడే, లోపల వాడే, మన ఇంట్లో ఉపయోగించే ప్రతీది కూడా బైబిల్‌లో ఉన్నాయండి. కానీ అవి కొన్ని సందర్భాల్లో సేవకులు చెప్తేనే అవి మనకు బయటికి తెలుస్తున్నాయి. చదువుతున్న బైబిల్ కానీ అవి అర్థం మనం చేసుకోలేకపోతున్నాం. క్రమంగా మనం చదువుకుంటూ వెళ్ళడమే తప్ప అందులో ఉన్న మర్మాలు మనకి తెలియట్లేదండి. నాకు కూడా కొన్ని మర్మాలు తెలియట్లేదు. దేవుడు అన్నిటిని ముందుగానే బైబిల్‌లో రాయించాడు. కానీ రాయించింది మరి తర్వాత జరిగినప్పుడు ఇది బైబిల్‌లో ఉంది కదా! మన కోసం ఇది రాయించాడని మనం గ్రహించుకుంటాం. ఎప్పుడంటే అది అనుభవం పొందుకున్నప్పుడండి. అది ఎవరి ద్వారాగానో తెలియజేసినప్పుడు నిజమే ప్రభా! ఇది నువ్వు ఎప్పుడో రాయించావు బైబిల్‌లో అని ప్రతీదీ కూడా బైబిల్‌లో రాయించి ప్రతి దానికి కూడా ప్రభువారు మరి ముందుగానే మనకు ఏమి అవసరత ఉందో, ఏమి కావాలో, ఏమి మనకి అనవసరంగా ఉన్నాయి అన్నీ కూడా మరి దేవుడు ముందుగానే రాయించి ఉంచాడండి. అది మనం ఇప్పుడు ఈ రోజు ఏంటంటే మరి ఉప్పు గురించి సారాంశం ఏంటంటే ఉప్పండి. ఉప్పు అంటే ఏంటి? అసలు ఉప్పు ఎందుకు తయారైంది? అసలు ఉప్పు లేకపోతే మనకి మరి మ ఏ ఏ విధంగా ఉప్పు లేకపోతే మరి కూర చప్పదనమండి. ఆ ఉప్పుకొక సారాంశం గురించి ఈరోజు మనం బైబిల్‌లో ఉన్న రిఫరెన్స్‌ని బట్టే చెప్తున్నానమ్మా. ఇదేంటి ఉప్పేంటి ఈవిడ చెప్పడం ఏంటని మీరేమనుకోవద్దు. బైబిల్‌లో కూడా రాయించాడండి. ఆ వాక్యాలు కూడా మీకు వివరంగా చూపిస్తాను. మత్తయి సువార్త 5:13 చూడమ్మా సరోజిని గారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైన అది దేని వలన సారం పొందును? అదేనండి. చదవమ్మా. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకై గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి చాలు ఉప్పు కోసమే మన సారాంశం. చూడండి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మనం ఎలా ఉన్నామంటే లోకానికి ఉప్పై ఉన్నామంటండి. మనము లోకానికి ఉప్పై ఉండడం ఏంటండి? అసలు ఉప్పు దేనికి మరి కూరలో వేసుకోవడమే తప్ప, మనం తినే పదార్థాలు వేసుకోవడమే తప్ప మనం బయట దేనికి ఉపయోగించం కదా! ఉప్పు మరి మనల్ని దేవుడు ఉప్పుతో ఎందుకు పోల్చాడంటండి? చూడండి మనం ఆలోచించుకుందాం. మీరు లోకానికి ఉప్పై ఉన్నారంట. మనం ఎలా ఉన్నామండి? లోకానికి ఉప్పై ఉన్నాము. ఎందుకు లోకానికి ఉప్పేయమంటే కూరలో ఉప్పు లేకపోతే రుచి ఉండదండి. కూరలో అన్నీ వేసేసి తగినంత సామాగ్రి వేసి, తగిన కారం వేసి, అన్నీ వేసి ఎక్కువ నూనె వేసి కూర వండి అన్నీ వేసి కూరలో ఉప్పు లేకపోతే ఎలా ఉంటదండి కూర? అసలు దాని రుచే తెలియదండి. మనం కూడా దేవుడు ఏమంటున్నాడంటే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు ఎలాగైతే అన్నీ వేసి ఉప్పు వేయకపోతే ఆ కూరకి రుచి ఎలా ఉండదో, మనలో కూడా దేవుని వాక్యం వింటున్నాము, చేస్తున్నాము, ప్రార్థనకి వెళ్తున్నాము, వస్తున్నాము అనుకుంటున్నాం తప్ప మనలో ఏమి లేదంటే సారం లేదండి. ఏం సారం అంటే ఉప్పు లేని కూర ఎలాగైతే చప్పగా ఉంటదో, వాక్యం లేని మన జీవితం కూడా అలాగే చప్పగానే ఉంటదమ్మా. ఉప్పు దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం అండి. ఆ వివరాలు కూడా మీకు వివరంగా చెప్తానండి. ఉప్పు మనం లోకానికి ఉప్పై ఉన్నామంట. మరి ఉప్పై ఉన్నప్పుడు ఉప్పు ఎలాగైతే రుచిని ఇస్తదో కూరకి, మనం కూడా దేవునికి దగ్గరగా ఉంటూ మరి ఉప్పు లేకపోతే ఆ కూర ఎంత చప్పదనంగా ఉంటదో, మనలో కూడా వాక్యం లేకపోతే మనం ఎందుకు పనికిరాని వారం అయిపోతామండి. అలా మనం ఉండకూడదని యేసుప్రభు వారు మనల్ని ఎలా పోల్చారంటే ఉప్పుతో పోల్చారండి. మరి మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు ఎలాగైతే రుచిని ఇస్తదో, మనం కూడా మరి దేవుళ్ళో ఉంటున్నామని నామకార్థమైన క్రైస్తవులా ఉండకుండా, మరి మనము కూడా ఎందుకు పనికిరాని వారంగా ఉండకుండా ఎలాగైతే ఉప్పు ఎలా రుచిని ఇస్తుందో, మనము కూడా దేవుళ్ళో ఎదుగుతూ మనం కూడా మన జీవితాలు చక్కబరుచుకోవాలండి. మన జీవితాలు నిలబెట్టుకోవాలి. మరి తర్వాత కింద కూడా ఏమంటున్నాడంటే అది ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారం పొందును? దాంట్లో నిస్సారమైతే దాంట్లో సారం లేకపోతే, ఉప్పదనం లేకపోతే, ఉప్పులో ఉప్పదనం ఉంది కాబట్టి ఆ కూరకి రుచి వచ్చిందండి. అందులో నిస్సారం లేకపోతే, అందులో ఉప్పదనం లేకపోతే దేనికి పనికొస్తదండి? దేనికి పనికిరాదు. దాన్ని ఏం చేస్తారంటే అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కవేయబడును కానీ మరి దేనికి పనికిరాదు. ఆ ఉప్పులో ఆ సారం లేకపోతే అది దేనికి పనికిరాదంటండి. మనుషుల చేత బయట పడవేయబడి
మరి వారు మనుషులు ఏం చేస్తారంటే బయట పడవేసి దాన్ని కాళ్ళతో త్రొక్కుతారంటండి. మరి అలాంటిది ఎందుకంటే దానిలో ఉప్పు సారం ఉంది కాబట్టి మనం ఉప్పుగా వాడుకుంటున్నామండి. అందులో సారం లేకపోతే అది మనుషుల చేత బయట పడవే మన జీవితాలు కూడా అంతేనమ్మా. మన జీవితంలో వాక్యం లేకపోతే, మన జీవితంలో మరి ప్రార్థన లేకపోతే, మన జీవితంలో మరి యేసుప్రభు ఎవరో తెలిసుండి కూడా మనం ఎందుకు పనికిరానంగా తిరుగుతూ ఉంటే, ఏ దేవుడు ఎవరో ఎరుగని ప్రజల్లా మనముంటే, మనలో సారం లేకపోతే దేవుడు మరి ఏం చేస్తాడమ్మా? మనల్ని కూడా ఎందుకు పనికిరాని దానిగా మనం విడిచిపెడుతున్నాడేమో, మనం పనికొచ్చే పాత్రగా వాడుకోవాలని ఆయన కోరుకుంటే మనం ఎలా ఉంటున్నామంటే పనికిరాని పాత్రలుగా తిరుగుతున్నామేమో. ఇచ్చిన మరి వరాన్ని పొందుకోలేకపోతున్నామండి. ఆయన కొన్ని వరాలు ఇచ్చాడు మనకి. మరి ఒకరికి ప్రార్థన చేసేవారు, ఒకరి పాటలు పాడే తలంపునిచ్చాడు, ఒకరికి ఆరాధన చేసే తలంపును, ఒకరికి వాక్యం చెప్పే తలంపునిస్తే మనం తలంపులు ఏం చేస్తున్నామంటే పోగొట్టుకుంటున్నామేమో. ఎందుకని పనికిరాని స్థితిలో ఉంటున్నామేమో. మనం ఒకవేళ మన జీవితాలు పరీక్షించుకోవడానికి ఈ రోజు దేవుడు ఈ వాక్యం వివరిస్తున్నాడేమో. నిజంగా ఆ ఉప్పుగా విలువ ఉంది కాబట్టి మనం ఉప్పును ఎక్కడ పెట్టుకుంటున్నామండి? వంటగదిలో వాడుకుంటున్నామండి. ఆ ఉప్పు లేకపోతే ఆ కూరకు ఫలితం లేదు. ఎంత వేస్ట్. ఆ కూర ఎన్ని వేసి వండినా అది వేస్ట్ అండి, ఆ ఉప్పుదనం లేకపోతే. మనలో కూడా వాక్యం లేకపోతే మన బ్రతుకులు అంతేనమ్మా. మనం ఏదో మరి నామకార్థంగా చర్చికి వెళ్తున్నాము, ఉపవాసాలు చేస్తున్నాం, దశంభాగాలు ఇస్తున్నాము, లేకపోతే మేము ఆ ప్రతి ఆరాధనలో మేము ముందుంటున్నాము అనుకుంటున్నాము. కానీ మనలో వాక్యం లేకపోతే ఎందుకు పనికి రానిగా వాడబడతామండి. ఈమె ప్రార్థనకి వెళ్తుంది కానీ ఈమె ఫలితం లేదు. ఈమె అన్ని అబద్ధాలు, అన్ని చేసేవన్నీ మోసాలు, పైకి మాత్రం క్రైస్తవ భక్తి, లోపల చూస్తే ఏమీ లేదని మనం ఎదుటివారు మనకు సాక్ష్యం ఇస్తారండి. అలా ఉండకూడదు. ఉప్పు ఎలా సారం ఇస్తుందో మనం కూడా దేవుళ్ళో వెదుగుతూ మనకు దేవునికి మరి దేవుణ్ణి మనం ఎలా ఉండాలంటే ఈమె మంచి సాక్షిగా నిలబడాలండి. అలాగే ఇంకో వాక్యం కూడా చూడమ్మా. మార్కు సువార్త 9:50. పక్కనే ఉంటది. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేనివల్ల మీరు దాన్ని సారము కలుగజేతురు? మీలో మీరు ఉప్పు సారం గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండమని చెప్పును. చాలు. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వల్ల మీరు దాన్ని సారం కలుగజేతురు? ఉప్పు మంచిదే. మనం కూడా మంచివారిలాగా కనపడతామండి. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళలాగా కనపడతాము. కానీ దేని వల్ల మీరు దాని సారం కలగచేతురు? దానిలో ఏది ఉంది ఉప్పులో అంటే ఉప్పదనం ఉందండి. దానికి సారం ఉంది. ఆ ఉప్పే కదా నేను తెల్లగా కనబడుతున్నాను కదా అని ఉప్పులో సారం లేకపోతే మనం దాన్ని ఏమి పట్టించుకోము. మీలో మీరు ఉప్పు సారము గలవారే. ఉప్పుకి సారం ఎలాగుందో, ఉప్పదనం ఎలాగుందో మీరు కూడా ఉప్పు సారం గలవారయ్యుండి ఒకరిలో ఒకరు సమాధానంగా ఉండుడని చెప్తున్నాడు. ఉప్పు ఎలాగైతే సారం కలిగి ఉంటుందో మనము కూడా ఒకరికి ఒకరు సారము కలిగి, సమాధానము కలిగి ఒకరికొకరు ఉండమని చెప్తున్నాడు. అంటే ఏంటండి? మనలో ఇప్పుడు వాక్యము నిమిత్తం మనం ప్రార్థన చేసినప్పుడు మనలో జూమ్‌లో ఎవరికైనా, మనకి జూమ్‌లో ఏంటి బయట వారు కూడా ఎవరికైనా సరే అనారోగ్యంతో ఉన్నప్పుడు మనం ఎంత ఐక్యతగా ప్రార్థన చేస్తున్నాం చెప్పండి ఒకసారి. నాకెందుకులే అని మనం ఊరుకుంటలేదు కదమ్మా. మనం దేవుడు అదే చెప్తున్నాడు. ఉప్పు మంచిదే. ఉప్పు వల్ల ఏమి చెడ్డ ఏమీ లేవు. కానీ ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల, ఉప్పులో సారం లేకపోతే దేని వల్ల మీరు దాన్ని సారం కలుగజేతురు? దానికి సారం ఎలా వస్తుంది? అది మనకి ఎలా రుచినిస్తదండి అని అడుగుతున్నాడు. మీరు కూడా ఉప్పు సారము కలిగి ఒకళ్ళనొకళ్ళు సమాధానంగా ఉండండి అన్నాడు. ఉప్పు ఎలాగైతే మరి తన ఉప్పత్వాన్ని ఇస్తూ మనకి ఎలాగ తోడ్పడుతుందో మీరు కూడా ఒకరికొకరు మరి దేవుడు చెప్పాడు, ఒకరికొకరు మరి ఒకరి దగ్గరికి ఒకరు వెళ్ళి మరి ప్రార్థన చేసుకోమన్నాడు. మనలో ఎవరైనా రోగి అయిన ఎడల ఒకరికొకరు ఏం చేయమన్నాడమ్మా? సమాధాన పడమా, ప్రార్థన చేసుకోమన్నాడు. ప్రార్థన చేయడం మన వంతు, కార్యము చేసేది దేవుని వంతండి. అలా మనము కూడా మరి లోకానికి ఉప్పై ఉండాలండి. అంతేగాని నాకెందుకులే, వారేమైపోతే నాకెందుకు, వీళ్ళేమైపోతే నాకెందుకు, ప్రార్థన చేసాములే చెందాములే మనకెందుకులే, వారు ఎలాగుంటే మనకెందుకు అనుకోకూడదమ్మా. ఎవరైనా సరే, మనకు తెలిసిన వారు, తెలియకపోయిన వారైనా, మన ఇరుగు పొరుగు, మన బంధువులు, ఎవరు మనకు తెలియని వారైనా సరే బాధలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం చేసేది ఏమీ లేదండి. ఒక్క ప్రార్థన చేస్తే ప్రార్థనలో సారం ఉందండి. ప్రార్థనలో విలువ ఉంది. ప్రార్థన ప్రతిఫలం తీర్చే దేవుడు మన యేసయ్య ఉన్నాడండి. ఎవరు కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్న, వ్యాధుల్లో ఉన్న, బాధలో ఉన్నా సరే మనం వెళ్ళి ఏం చేయాలంటే ఉప్పు ఎలాగైతే సారము కలిగి ఉందో మనలో కూడా వాక్యమైన సారము కలిగి మనం పట్టుదలగా మరి ప్రార్థన చేసే వారంగా ఉండాలండి.
అలాగే ఇంకో వాక్యం కూడా చూసుకుందామండి. లోక 14:34. లోకా సువార్త 14:34. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేనివల్ల దానికి సారం కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దాన్ని బయట పారవేయుదురు. వినుటకు చెవులు గలవాడు వినును గాని అవి వారితో చెప్పెను. చాలు చూడండి. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేని వల్ల దానికి సారము కలుగును? ఉప్పు ఇక్కడ కూడా అదే సేమ్ వాక్యం అండి. ఉప్పు మంచిదే కానీ దానికి దేని వల్ల సారం కలిగిందండి అని అడుగుతున్నా. అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు కనుక దాన్ని బయట వేయబడుదురంట. అది ఉప్పు మనకి రుచినివ్వడానికి ఉపయోగిస్తుంది కానీ భూమికైనను ఎరువుకైనను పనికి రాదు కనుక దాన్ని ఏం చేస్తారంటే బయట పరవేస్తారు. మనం కూడా అంతే. మనలో వాక్యం లేకుండా మనం మరి దేవునికి మాట వినకుండా, దేవుడి మాట విధేయత చూపకుండా, దేవునికి లోబడకుండా, దేవుడు చెప్పిన ఆజ్ఞలు అనుసరించి నడుచుకోకుండా మన ఇష్టానుసారంగా నడుచుకుంటే దేవుడు ఏం చేస్తాడు? మనలో కూడా తీసుకెళ్ళి ఎక్కడో బయట పాడేస్తాడంటండి. చూడండి మరి ఇక్కడ వాక్యం ఎంతగా చెప్తుంది. మనం ఏం చేయాలంటే దేవుని ఎడ భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని ఎలా మరి అనుకోవగలిగి ఉండాలండి. దేవుని యందు మరి ముఖ్యంగా మనం విధేయత చూపే వారంగా ఉండాలి కానీ ఆ దేవుని ఆసామాసిగా తీసుకుంటున్నామండి. దేవుడు అంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రతి మన పనిలో మన ముందు ఉంటున్నాం తప్ప దేవుని కార్యంలో మనం వెనకం చేస్తున్నాం. ఏదైనా చిన్న అనారోగ్యం వస్తే ప్రార్థన మానేస్తున్నాం. ఏదైనా బంధువులు వస్తే ప్రార్థన మానేస్తున్నాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవునికి దూరం అయిపోతున్నామండి. అలా కాకున్నట్లు మరి యేసుప్రభు వారు ఏం చెప్పారంటే అది మరి ఉప్పు మరి ఎరువుకైనా భూమికైనా పనికిరాదు కనుక దాన్ని తీసి బయట పారవేస్తారంటండి. మనం కూడా అంతే. మరి దేవుళ్ళు మరి వాడబడకపోతే, దేవునికి విలువ తెచ్చే వారంగా ఉండకపోతే, వాక్యానుసారంగా నడుచుకోకపోతే మరి దేవుడు ఏం చేస్తారు? మనల్ని కూడా చెప్పండి ఒకసారి. ఎందుకు పనికిరాని పాత్రగా ఎన్నుకుని ఈమె మనకు పనికిరాదు ఎందుకు వచ్చింది అని మనల్ని కూడా బయటికి పారవేస్తాడండి. అట్టివారిగా మనం ఉండకూడదండి. ఎందుకంటే మనం సారం కలిగి ఉండాలి. యేసుప్రభువు నమ్ముకున్నాం. ఇదివరకైతే మనం తెలుసో తెలియకో ఎన్నో మరి తిరిగాము. మరి లోకంలో కలిసిపోయాము. లేఖదేవతను అనుసరించాము. లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ మనం అనుసరించి నడుచుకుని వచ్చాము. కానీ ఈ వాక్యం మనము తెలుసుకున్నాము, బాప్తిసం పొందుకున్నాము. వాక్యం అంటే దేవుడు సత్యమైన దేవుడని తెలుసుకున్నాము, నిజమైన దేవుడని తెలుసుకున్నాము, జీవాధిపతి అని తెలుసుకున్నాము. మనం నిత్యము పోషించే నాదుడు ఆయనని తెలుసుకున్నప్పుడు మనం మరి ఎలా ఉండాలండి? మరి లోకానికి ఉప్పై ఉండాలండి. అంతేకాని నాకెందుకులే ఆ దేవుడే చూసుకుంటాడు అని మనం ప్రతి దాంట్లో ముందు పాలు పొందుకుంటే యేసుప్రభు కోపం వచ్చిందంటే చల్లారేది కాదండి. ఆయన మరి తెప్పించే వారంగా మనం ఉండకూడదండి. ఆయన ఒకటే చెప్పాడు, నేను మీరు పరిశుద్ధంగా ఉండమన్నాడు. లోకాచారాలు చేయవద్దు అన్నాడు. లోకంలో స్నేహం చేయవద్దు అన్నాడండి. లోకానికి దూరంగా ఉండమన్నాడు. అలా మనం కూడా లోకానికి దూరంగా ఉండాలమ్మా. లోక మనుషులతో కలిసిపోకూడదు, లోకాచారాలతో కలిసిపోకూడదు. బంధువులు ఏమనుకుంటారో, చుట్టాలు ఏమనుకుంటారో, మన ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారని ఆలోచిస్తున్నాం. ఇంకా అట్టి వాటినన్నిటిని పక్కన పెట్టి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నా యేసయ్య గొప్పవాడు, మా యేసయ్య గొప్పవాడని మనము ధైర్యంగా ముందుకు నిలబడితేనే మనకు మరి సారం కలిగి ఉంటామండి. వాక్యం అని సారంలో కలిగి ఉంటాం. అలాగే ఇంకోటి కూడా చూడమ్మా, కొలస్సీ 4:6. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలనో అది మీకు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు చేసినట్లు ఎల్లప్పుడూ రుచిగల దానిగాను కృపా సహితముగాను ఉండనీయుకుడి. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే అండి, ప్రతి మనుషునికి ఒకరికి కదండి, ఇప్పుడు మనకు తెలిసిన ఇక్కడ ప్రతి మనుషుడికి అన్నాడు. అంతేగాని దేవుడు నమ్ముకున్న వాళ్ళకి అని అనలేదండి. ప్రతి మనుషుడు అన్యుడు అవ్వచ్చు, అతను వేరే దేవుడు నమ్ముకోకపోవచ్చు, లేకపోతే వేరే మతస్థుడు అవ్వచ్చు, వేరే కులస్తుడు అవ్వచ్చు. అలాగని ప్రతి మనుషునికి అలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలనో మీరు తెలుసుకొనుటకే. ప్రతి మనుషుడికి మీరు ఎలాగైతే సమాధానం చెప్పగలరు, ప్రత్యుత్తరం ఎదుటివారు మనం ప్రశ్నలు వేస్తారండి. ఎదుటివారి మీద దేవుడు నమ్ముకున్నావు కదా, ఈ కార్యం ఎందుకు జరగలేదంటారు. దేవుడు నమ్ముకున్నావు కదా, నీకు ఈ వ్యాధి ఎందుకు వచ్చిందంటారు.
ప్రతి మనుషుడు మనం ప్రత్యుత్తరం ఇవ్వాలండి, వారికి సమాధానం చెప్పాలి. అది మీరు తెలుసుకున్నట్టుగా ఈ సంభాషణ ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచి గలదు గాను. ఉప్పు వేస్తేనే రుచి అండి. మన మాటలు కూడా ఉప్పు వల్లే రుచిగా ఉండాలి. మన సంభాషణ కూడా ఉప్పు వేస్తే ఆ కూరకి ఎంత రుచి వస్తుందో మన మాటలు కూడా అలాగే రుచిగా ఉండాలండి. ఎదుటివారు ఏదైనా అన్నప్పుడు మరి వారికి మనం సంభాషణ చెప్పుకోవాలండి. ఎందుకంటే వారు అడుగుతారు, నువ్వు ప్రార్థనలో ఉన్నావు, నీకు ఏ కార్యం జరిగింది, నువ్వు ప్రార్థనలో ఉన్నా, నీకు వ్యాధి ఎందుకు వచ్చింది అడిగినప్పుడు ప్రతి మనుషుడు కూడా మనం మరి సమాధానం చెప్పుకోవాలండి. మనం మాటలు ఎలా ఉంటే ఉప్పు వేస్తే కూర ఎంత రుచిగా ఉంటుందో మన మాటలు కూడా అంతే రుచిగా ఉండాలని ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకున్నట్టుకే మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచిగలదుగా కృపా సహితంగా ఉండనీయుడి. చూడండి, కూరకు ఉప్పు వేస్తే ఎంత రుచి వస్తుందో మన మాటలు కూడా ఎదుటివారు ఏదైనా మనం దూషించినప్పుడు, అవమానపరిచినప్పుడు, నిందలు వేసినప్పుడు మన వాక్యం మనం ఎలా చెప్పాలంటే మరి కూరలో ఉప్పు వేస్తే ఎంత రుచిగా మన మాటలు అంత రుచికరమైన మాటలు చెప్పి వారిని ఏం చేయాలంటే రుచి గలదిగా కృపా సహితంగా ఉండనివ్వండి. వారికి కృప దయచేయండి. వారి మీదకి దీవెనలు వచ్చేలా చూడండి. అంతేగాని శాపాలు శపించవద్దు. ఎవరైనా మనం ఏదైనా అన్నా వారి మీదకి శాపాలు రావాలని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదండి. శత్రువులను దేవుడు ఏం చెప్పాడు, శత్రువులు సహితం ప్రేమించమన్నాడు. మిత్రులమే ప్రేమించమని చెప్పలేదండి, శత్రువులను కూడా ప్రేమించమన్నాడు. మనం కూడా యేసుప్రభు చెప్పిన ప్రతి దానిని కూడా అనుసరించి నడుచుకోవాలండి. అలాగే ఇంకో దేవుడు ఇప్పుడు ఇంతకీ ఉప్పు అంటే ఏంటంటే, ఉప్పు దేన్ని పోల్చాడంటే వాక్యంతో పోల్చి ఉన్నదండి. ఉప్పు కూరలో రుచిగా ఎలాగైతే మనకు టేస్ట్ ని ఇస్తుందో మనలో కూడా వాక్యం ఉంటేనే, ఆ వాక్యం లేకపోతే ఉప్పు లేని కూర ఎంత చప్పగా ఉందని బయట పడేస్తామో, ఎవరు చంటి బిడ్డలు కూడా నోట్లో పెట్టుకోరండి. ఏ పదార్థం వండిన అందులో ఉప్పు లేకపోతే చిచ్చి ఉప్పు లేదు ఇది బయట పడే అంటారు. అలాగే మనలో కూడా వాక్యం లేకపోతే, మనలో కూడా మరి ఆ సారం లేకపోతే, ఆ ఉప్పుకున్న సారం మనలో లేకపోతే, మనలో వాక్యం లేకపోతే మనం ఎందుకు పనికిరాని వారమండి. ఈమె పనికిరాని పాత్ర ఎందుకండి, మన పనికిరాని పాత్రలు తీసుకెళ్లి మరి బయట పాడేస్తామండి. లేకపోతే బయట అమ్మేస్తాం, లేకపోతే బయట వానికి ఇచ్చేస్తాం. అలాగే మనం కూడా పనికిరాని పాత్రగా ఉంటే యేసుప్రభు వారు ఏం చేస్తారంటే మనలో కూడా ఎందుకు పనికిరాని, ఈమె నాకు పనికి రావట్లేదు, ఈమెతో వేస్ట్, ఎందుకు ఈమెతో మనకి పని లేదని మన కూడా బయట పాడేస్తాడు, మనం విడిచిపెడతాడేమో. అలా మనం విడిచిపెట్టే వారంగా ఉండదు. యేసుప్రభు వారికి ఇంకా ఇంకా మహిమ తెచ్చే కార్యాలు చేస్తూ ఇంకా ఘనమైన మరి విలువలు ఇస్తే వారంగా మనం ఉందామండి. యేసుప్రభు తెలియని వారికి మనం సువార్త ప్రకటించే వారంగా, యేసుప్రభు వారు ఎవరో తెలియని వారు చాలా మంది ప్రజలు ఉన్నారండి. వారు బాధల్లో ఉన్న, కష్టాల్లో ఉన్నారు. వారి కోసం మనం ఎంతగానో ప్రార్థన చేసే వారంగా, మరి వారి కోసం మనం సహాయపడే వారంగా ఉందామండి. అలాగే ఇప్పుడు ఉప్పు దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం అండి. ఆ వాక్యం మనలో లేకపోతే మనం ఈ బతుకులు ఎందుకు కాదండి. అందుకే వాక్యము ఇప్పటి వరకు మరి రుచికరమైన ఉప్పు గురించి తెలుసుకున్నాము. నిజమే, ఉప్పు లేని కూర ఒప్పదు రుచిలో కానీ చిన్నప్పుడు మనం పద్యం చదువుకున్నామండి. ఉప్పు లేకపోతే మరి ఆ కూర సారం లేదు. కాబట్టి మనలో కూడా వాక్యం లేకపోతే ఆ సారం మనలో ఏమి లేదమ్మా. వాక్యం లేక మనం వాక్యం వింటున్నాం, మరి చదువుతున్నాం, రోజు వింటున్నాము, కానీ దాన్ని నిష్ప్రయోజనం చేసేసుకుంటున్నామా, ప్రయోజనం చేసుకుంటాం, దాన్ని నిలబెట్టుకుంటున్నామా, పాడు చేసుకున్న ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఇప్పటి వరకు ఉప్పు దేన్ని పోల్చాడంటే వాక్యాన్ని పోల్చాడండి. ఇప్పుడు వాక్యం అండి. దేవుడు ఆది యోహాను సువార్త 1:1 ఏం చెప్పాడమ్మా, ఒకసారి యోహాను సువార్త ఏమా 1:1. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. చూడండి, ఆది యందు వాక్యం ఉండను. ఆది అంటే ఎప్పుడండి, మనకి యేసుప్రభు వారు మరి ఆది యందే వాక్యం ఉండేంటండి. వాక్యము దేవుని వద్ద ఉండను. ఈ వాక్యం ఎక్కడుందండి, దేవుని వద్ద ఉండను. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈ వాక్యం మనకు కావాలంటే మనం యేసుప్రభు వారి దగ్గర రావాలండి. వాక్యం మనం వినాలన్నా, చెయ్యాలన్నా, వాక్యానుసారంగా నడవాలన్నా మన దేవుని దగ్గరికి వస్తేనే. దేవుడు ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉన్నాడండి. దేవుడే వాక్యము. మనకు మరి వాక్యము మరి చదువు లేదు, మనం చదవలేను అనుకుంటున్నామా? ఒకవేళ ఎందుకు పనికిరాని వారుగా మన వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నామా? దేవుడే చెప్పాడు, వాక్యము చదవండి, నా వాక్యానుసారంగా నడవండి అని చెప్పాడు. మనం ఎలా నడుస్తున్నాం? లోకానుసారంగా నడుస్తున్నామా, వాక్యానుసారంగా నడుస్తున్నామా ఆది యందు వాక్యం ఉండను. వాక్యం అంటే ఏంటంటే దేవుడేనండి. దేవుడే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చి ఉన్నాడు. వాక్యము ద్వారాగా ఎన్నో మాటలు, వివరాలు మనకి ఎంతగానో మరి బలపరుస్తున్నాడండి. అలాగే మరి ఇంకోటి కూడా చూద్దాము. కీర్తన 34 నిన్ను చూడమ్మా 34 8 34 అధ్యాయం 8వ వచనం.
యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా చాలు భక్తులకు చాలమ్మ. భయభక్తులు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. మనకి కూర రుచి చూచి తెలుసుకోవాలంటే మనం ఎలా కూరను రుచి చూసి తెలుసుకుంటామండి. అందులో ఉప్పు వేస్తేనే రుచి తెలుస్తుంది మనకి. ఆ కూరలు మన కూర ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, రుచి ఉప్పు సరిపోయిందా లేదని చూస్తాం. ఆ కూరను బట్టి ఇది మనకి ఏమొస్తుందంటే రుచి వస్తుంది ఉప్పుని బట్టి. ఇప్పుడు కూడా యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. ఆయన ఉత్తముడండి. ఏ పాపము లేదు, ఏ దోషము లేదు, ఏ మాలిన్యం లేదు. ఉత్తముడు. ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలంటే ఎవరైతే రుచి చూసి తెలుసుకుంటారో, ఎవరైతే ఆయన మాట అనుసారంగా నడుచుకుంటారో, ఎవరైతే ఆయనందు భయభక్తులు కలిగి ఉంటారో వారి వందు యెహోవా వాక్కు వారి మీద పని చేస్తదండి. వారిని ఎప్పుడు విడువడు, ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. తల్లి మర్చిన తండ్రి మర్చిన నేను ఎడవను, నేను ఎడబాయను అంటున్నాడండి. ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలండి. వాని వాక్యము మరి చెప్పినట్లు మనం నడవాలండి. అలాగే 119 కీర్తన 50 వచనం. నీ వాక్యం నన్ను బ్రతికిస్తున్నది. నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగి ఉన్నది. చాలు. నీ వాక్యము నన్ను బ్రతికించుతున్నది. మనం బ్రతికించాలంటే ఆయన వాక్యం ఉండాలండి. మన బాధల్లో నెమ్మది ఇవ్వాలంటే ఆయన వాక్యం మనం చదవాలి. వాక్యం చదివితే మనకి ఎంతో తృప్తినిస్తదండి. మనం చనిపోయే స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం మరి వ్యాధుల్లో, బాధల్లో, కష్టాలు, నష్టాలు ఉన్నప్పుడు కూడా ఆయన వాక్యం మనల్ని ఆదరిస్తదండి. నీ వాక్యం నన్ను ఆదరిస్తుంది. నీ వాక్యము నాకు వెలుగుగా ఉంటుంది. నీ బాధలో నెమ్మదిస్తుంది. నీ వాక్యం నన్ను బ్రతికిస్తుందని ఇక్కడ మరి దావీదు మహారాజు చెప్తున్నారు. అలాగే మనం కూడా ఏం చేయాలంటే ఆయన వాక్యాన్ని వినాలి, వాని వాక్యాన్ని చదవాలి, వాని వాక్యానుసారంగా నడుచుకోవాలండి. అలాగే ఇందులోనే 150 చూడమ్మా. 150 కాదు, దుష్కార్యములు చేయువారును నీ 105 అమ్మా, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. చాలు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకి వెలిగే ఉన్నదండి. వాక్యం ఎలా మనం చదివే వాక్యం ఎలా పనికొస్తుందండి అంటే మన త్రోవకు నీ వాక్యం నా పాదముకు దీపము. మనం చీకట్లో నడుస్తున్నప్పుడు ఆయన వాక్యం మన పాదాలకు దీపం అవుతుందండి. దీపం వెలుగునిస్తదండి. అలాగే నా త్రోవకి వెలిగే ఉన్నది. మనం చీకటి అంటే మనం మరి అర్ధరాత్రిగా వెళ్తున్నాం, అపరాధిగా ఆ చీకటి కదండి. మన ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన వాక్యం మనకు నెమ్మదిస్తదండి. ఆయన వాక్యం మనకు వెలిగే ఉంటది. ఆయన వాక్యం మనకు సమీపముగా ఉన్నదండి. మనం దూరం అయిపోతున్నాం, దేవునికి సమీపంగా ఉండలేకపోతున్నాం, వాక్యాన్ని చదవలేకపోతున్నాం. కష్టం వచ్చినప్పుడు అయ్యో ఏడుస్తూ మూల పడుకుని మరి అయ్యో నాకే ఈ కష్టం వచ్చిందా, నాకే ఈ ఆపద వచ్చిందా అనుకుని ఉంటున్నాము తప్ప ఆయన వాక్యాన్ని తీసి చదవలేకపోతున్నామండి. ఆయన ఏం చెప్తాను, నీ వాక్యం నాకు మరి నీ వాక్యము నన్ను నా పాదములకు దీపము. మనకు దీపం ఎప్పుడు మనకి మరి తను మరి కరిగిపోతూ కొవ్వొత్తుంది. తను కరిగిపోతే ఇతరులకు ఎలాగైతే వెలుగునిస్తుందో మరి తను ఎంత బాధపడుతూ మరి కష్టాన్ని నష్టాన్ని తను భరిస్తూ మనకి వెలుగునిస్తున్నాడు. మనం కూడా అలాగే మరి యేసయ్యకు మనం వెలుగునిచ్చే వారంగా ఉండాలి. ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారంగా ఉండాలండి. అలాగే ఇంకోటి కూడా చదవండి. అదే అధ్యాయము 160. నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులను నిత్యము నిలుచును. ఈ వాక్య సారాంశము సత్యమండి. ఈ వాక్యంలో ఉన్న సారాంశం అంతా కూడా ఏంటంటే దేవుని వాక్య సారాంశం అన్ని సత్యాలండి, అబద్ధాలు కాదు, అన్ని నిజాలు. మరి వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి, జీవించాలి, బ్రతకాలి. మనం ప్రతి దినము వాక్యం చదవాలంటే ఏం చేయాలంటే ఆయన వాక్యానుసారంగా, ఆయన వాక్యానుసారము సత్యమండి. ఆయన చెప్పే మాటలన్నీ సత్యాలు, అన్ని కూడా నిజాలండి. ఒకటి కూడా అబద్ధము లేదండి. ఆయన అబద్ధకుడు కాదు, నిజము సత్యము పలికే దేవుడండి. ఆయన నిత్యము కూడా మరి ఎన్ని కష్టాలు వచ్చినా, నిందలేసినా, మరి ఆ సిలువలో ఆయన ఎన్ని మాటలన్నా, హింసించినా, కొట్టినా, తిట్టినా, మరి అవమానపరిచినా కూడా ఆయన ఒక్క మాట కూడా పలకలేదండి. ఎందుకంటే ఆయనలో అన్ని కూడా సత్యాలే, నిజాలే ఉన్నాయి. కాబట్టి మనమైతే మరి ఒకనొక సమయంలో అబద్ధాలు ఆడుతున్నాము, మరి బొంకుతున్నామేమో. ఒకనొక సమయంలో ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మరి చాలా మాటలతో మరి ఎదుటి వారిని నిందిస్తున్నాము, అవమానపరుస్తున్నాము, ఎదుటి వారి మీద ఏళనకరమైన మాటలు మనం మాట్లాడుతున్నాం. కానీ యేసుప్రభు వారు ఎక్కడ కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదమ్మా. ఎందుకంటే ఆయన మౌనం వహించాడు. మరి వదకు తీయబడిన గొర్రెపిల్ల ఎలాగైతే మౌనముగా ఉంటుందో, ఎన్ని మాటలు ఉన్నప్పటికీ, ఎన్ని నిందలు వచ్చినప్పటికీ, అవమానాలు వచ్చినప్పటికీ ఎంతగానో మౌనం వహించాడు. సత్యనారాయణ గారు మైక్ అబల పెట్టారు. సత్యనారాయణ గారు మైక్ అబల పెట్టండి అమ్మా.
ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని మరి కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా కానీ ఆయన ఎప్పుడు ఎక్కడ కూడా ఆయన మరి మాట తోడనాడలేదండి. మనం కూడా ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారిగా ఉంది. అలాగే 119 చదువు. యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకుని ఉన్నాను. చూడండి, యెహోవా నీవే నా భాగము. మనలో సగభాగం ఎవరంటే యెహోవాయేనండి. మనం మరి ఇలా ఉన్నామంటే, ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడే మనకు కారణం అండి. కానీ కష్టాలు నష్టాలు వస్తాయి కానీ ఇంకా మనం కుమిలిపోకూడదు. ఎందుకు వచ్చింది కష్టం అని అడగకూడదు. యేసుప్రభు ఇంకా ఎందుకంటే నీతిమంతుల ఆపదలు అనేకములు అని చెప్పాడు. ఎందుకు కష్టం వచ్చిందంటే మనం ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మనం మరి దగ్గరగా ఉన్నాము, మనం జ్ఞాపకం చేసుకున్నాము కాబట్టి మనకు ఆపద వచ్చిందండి. ఎందుకంటే ఇంకా మరి నా బిడ్డ నాకు దగ్గర అవుతుందా, దూరం అవుతుందా, ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి మనకు కష్టాలు తప్ప వేరే విధంగా కాదండి. అలాగే మరి నీ వాక్యములను అనుసరించి నడుచుకుందానని నేను నిశ్చయించుకున్నాను. ఆయన చూడండి ఏం చెప్తున్నట్టే నీ వాక్యం అనుసరించి నడుచుకుంటాడంటండి. మరి మనం కూడా వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నామా? వాక్యాన్ని మరి అనుసరించి నడుచుకోని వారంగా ఉంటున్నామా? మనం ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలండి. ఆయన వాక్యంలో సత్యమన్నది, ఆయన వాక్యంలో జీవం అన్నదండి. ఆయన వాక్యం వింటే చాలు మనకు మరి జరగరాని కార్యాలన్నీ జరిగిపోతాయి. ఆయన వాక్య మాట, ఆ వాక్యం అంటే దేవుని నోట నుంచి వచ్చిన మాట. ఇవన్నీ కూడా బైబిల్లో రాయించబడ్డాయండి. ఆయన వాక్యం వింటే చాలు. సేవకుల ద్వారా ఎన్నో వాక్యాలు వింటున్నాం. మరి మన జూమ్ కాల్‌లో మన వాక్యాలు చదువుతున్నామండి. మరి ఎన్నో ప్రతి దినము మరి ఇదివరకైతే ఆరాధనకి మరి ఒక్క ఆదివారం ఒక్క రోజే మనకు వాక్యం వినబడేది. ఇప్పుడైతే జూమ్ కాల్ వచ్చిన తర్వాత మన ప్రతిరోజు ప్రతి సేవకులు మనకి ఎన్నో వాక్యాలు చెప్తున్నారండి. ఆ వాక్యానుసారంగా నడుచుకుని జీవించే వారముగా మనం ఉండాలి కానీ ఏదో నామకార్థంగా వస్తున్నాము, నామకార్థంగా వెళ్తున్నాము, నామకార్థమైన భక్తి మనలో ఉండకూడదండి. యేసుప్రభు వారు ఒకటే కోరుకుంటున్నాడు. ఎందుకంటే నిజమైన భక్తి జీవితం జీవించాలని కోరుకుంటున్నాడండి. అంతే తప్ప ఆషామాషిగా మన ప్రార్థనలకు రావడం కాదండి. ఆషామాషిగా దేవుడిని చులకన చేసుకోవడం కాదు. అన్యులు అంటున్నారు నీ దేవుడు మరి మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, ఏ కార్యం జరిగింది, ప్రార్థన చేస్తున్నారు కదా, మీకు ఏ ప్రతిఫలం ఉందని మళ్ళా ప్రశ్నిస్తున్నారు. అప్పుడు మనం ప్రత్యుత్తరం ఇవ్వడానికి మరి మరి మనలో సారము కలిగి ఉండాలండి. కూరకు మరి ఉప్పు ద్వారాగా సారం ఎలాగొచ్చిందో మనలో కూడా వాక్యము ద్వారాగా సారం రావాలి. వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. మనలో వాక్యం లేకపోతే ఆ కూరలో ఉప్పు లేకపోతే ఎంత మరి ఆ ఉప్పు లేకపోతే ఆ కూరకి ఎంత చప్పదనమో మనలో కూడా వాక్యం లేకపోతే మన బ్రతుకులు కూడా అంతేనండి. ఏదో మనలో మరి నామకార్థమైన భక్తి జీవితం తప్ప నిజమైన సారం లేదండి. ఎందుకంటే ఎందుకు పనికిరాని పాత్రగా ఉప్పును మరి సారం ఇవ్వకపోతే ఆ ఉప్పులో ఉప్పదనం లేకపోతే దాన్ని ఎలా బయటికి పాడేస్తాడో మనలో కూడా యేసయ్య మరి అలాగే బయటికి పాడేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం అలా బయటికి మరి యేసుప్రభు వారు పాడేయాలని ఇష్టం కాదండి. ఎందుకంటే మనము ఆ స్థితి తెచ్చుకుంటున్నామండి. మనము దేవుని చెప్పిన మాటకి వినబడి లోబడని ప్రజల వారుగా ఉంటున్నాము. మరి యెషయా గ్రంథంలో చెప్పాడు, నా బిడ్డలు నా మాట వినకుండా ఆయన ఆకాశానికి చెవి మరి భూమికి చెప్పుకుంటున్నాడండి. ఏమనంటే నా బిడ్డలు నా మాట వినకుండా నన్ను తిరగబడి నా మీద వ్యతిరేకంగా తిరుగుతున్నారు, నా మీద తిరగబడుతున్నారని దేవుడు అంటున్నాడు. అలా మనం తిరగబడే వారంగా ఉండకూడదు. ఆయనకి లోబడే వారంగా, ఆయనకి ఇదేదో చూపించే వారంగా, ఆయన ప్రజలుగా, ఆయన బిడ్డలుగా మనం ఉండాలండి. ఎందుకంటే యేసుప్రభు వారు మనకి తండ్రి అండి. ఆయన మనము ఆయన బిడ్డలము. మనకు తండ్రి మాదిరిగా ఉన్నాడండి. మనకు లోక తండ్రి మనకు జన్మనిచ్చి మనం ఒక అయ్య చేతిలో పెట్టిన తర్వాత మన తండ్రి మనల్ని విడిచిపెట్టేశాడు. మన పరమ తండ్రి అలా కాదు, నిత్యము నిరంతరం నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడండి. మన తండ్రి విడిచిన తల్లి విడిచిన మనం యేసయ్య విడిచేవాడు కాదు. మన పరమ తండ్రి అండి. ఈయన ఎవరంటే మన పరమ తండ్రి. లోక తండ్రి మనల్ని ఎప్పుడో విడిచిపెట్టేశాడు. లోక తండ్రి మనల్ని విడిచి ఎక్కడికో వెళ్ళిపోయినప్పటికీ ఈ పరమ తండ్రి మనల్ని ఇచ్చే దేవుడు కాదండి. మన కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం యేసయ్య దగ్గరికి మరి కుమార్తె మన తండ్రి దగ్గరికి మనం వెళ్ళి ఎలాగైతే అడుగుతామో, ఎలాగైతే నా డాడీ ఇది కావాలి, అది కావాలి మనం ఎలాగైతే అడుగుతున్నామో మనం కూడా ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి అయ్యా తండ్రి నాకు ఇది కావాలి, ఇదిగో నాకు స్వస్థత లేవు, నా కుటుంబంలో శాంతి లేదు, నా కుటుంబంలో మరి బాధల్లో ఉంది, నా కుటుంబంలో మరి ఉన్న వారికి ఉద్యోగాలు లేవు, వివాహం కాని వారికి వివాహాలు జరగట్లేదు, ఏంటి నాన్న అని అడిగినప్పుడు దేవుడు తప్పగా సహాయం చేస్తాడండి. ఎందుకంటే ఆయన సహాయం చేసే దేవుడు, ఆయన ఉపకారము చేసేవాడు. యెహోవా అందరికీ ఉపకారి అండి, అంతేగాని అపకారి కాదమ్మా. మన కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు మన యేసయ్య దగ్గరికి వచ్చి అడిగితే చాలు. నా బిడ్డలు ఎప్పుడు నా దగ్గరికి వచ్చి అడుగుతారా, ఎప్పుడు నేను ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడండి. మనం అడగడం తడువు, ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మనము ఎలా అడుగుతున్నామంటే మనపూర్వకంగా అడిగితే యేసయ్య దగ్గరికి వచ్చి అడిగితే అని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం అడిగి పొందుకునే భాగ్యం మనలో ఉండాలండి. అలాగే మరి
ఈ ఉప్పు దీని సారం వలె మనం ఉండకూడదు. ఉప్పులో ఉప్పదనం లేకపోతే దాన్ని ఎలా బయటికి పడేస్తారో మనలో మరి దేవుని వాక్యం ఉండాలండి. నీ వాక్యమే నన్ను బ్రతికించును అన్నాడు. నీ వాక్యమే నాకు దోవకు వెలుగై ఉన్నది అన్నాడు. నీ వాక్యమే నాకు మరి నా పాదములకు దీపం అన్నాడండి. ఆయన వాక్యం మనలో ఉంచుకొని ఆయన ఉత్తమమైన రుచి చూచి తెలుసుకోనండి మనం ఇంకా దేవుని పట్టుకునే వారంగా ఆయన మర్మాలు తెలియపరిచే వారంగా ఆయనలో మనము నిలకడగా ఉండి అంటుకట్టబడి ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా మనం నిత్యము కూడా అనుదినము ఆయన ప్రార్థనలో ఆయన ఇచ్చిన ఆజ్ఞలు అన్నిటిని అనుసరించి నడుచుకునే వారంగా ఆయన ఆజ్ఞకు లోబడే వారంగా ప్రతి దినము కూడా మన జూమ్ కాలకు వచ్చి ప్రతి వాక్యాలు వినే వారంగా ఎవరు కూడా జూమ్ కాలు మరి నిర్లక్ష్యంగా ఉండొద్దమ్మా. ఎందుకంటే ఇది మరి రాబోయే దినాలు చాలా చెడ్డ దినాలు. అందరూ కూడా హాస్పిటల్లో ఎంతో మంది వేలు ఖర్చు పెట్టినప్పటికీ వ్యాధులు నయం అవ్వట్లేదండి. ఎంతో మంది ఎన్నో మరణ పడకల మీద ఉన్నారు. మనం వేసే మన సజీవమైన రెక్కల కింద భద్రపరిచాడంటే అది మనం చేసిన ప్రార్థనండి. మనం ప్రతిరోజు జుమ్కాలో చేసిన ప్రార్థన ప్రతిఫలం మనం ఈ స్థితిలో ఉన్నామండి. ఇదిగో రేపు ఏమి సంభవించునో మనకు తెలియదండి. ఇప్పుడు ఏమి సంభవించునో మనకు తెలియదు. ప్రతి దానికి కూడా మన ప్రార్థన బట్టి మనల్ని కాపాడుతున్నాడండి. మనం మరి ఆయన యేసయ్య కునుకడు నిద్రపోడండి. మనకి ఒక రోజు నిద్ర లేకపోతే నీరసం, ఒక రోజు తినకపోతే నీరసం. ఆయన మన కోసం ఉపవాసం ఉండి రాత్రింబగళ్ళు నిద్ర లేకుండా ఆహారం లేకుండా మన కోసం మరి మనము మంచాల మీద పట్టు వస్త్రాల మీద పడుకుంటే ఆయన నేల మీద పడుకున్నాడండి. అవి మన కోసం తగ్గించుకున్నాడు. మన కోసం ఆయన మరి ప్రతి సుఖాన్ని కోరుకోలేదండి. కష్టాన్ని అనుభవించాడు. ఎవరి కోసమంటే మన కోసమేనండి. మనం ధనవంతులుగా ఉండాలని, మనం మరి సుఖపడాలని, మనం ఈ స్థితిలో ఉండాలని ఆయన దరిద్రత వహించాడండి. మన కోసం ఎన్నో మాటలు, నిందలు, అవమానాలు, కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదనమ్మా. మన కోసం మరణానికి కూడా సిద్ధమయ్యాడండి. మన తల్లిదండ్రులు మనం చావు బతుకులు ఉంటే చూసి వెళ్ళిపోతారండి. మన బంధువులు చూసి వెళ్ళిపోతారు. మనం మాట్లాడేవారు కూడా ఉండరండి. కానీ మన యేసు అలాంటి వాడు కాదు. మన కష్టాలు ఉన్నప్పుడు కరిగిపోయే దేవుడండి. మన కన్నీలను నాట్యంగా మార్చే దేవుడండి. మనం మనల్ని బాగు చేసే దేవుడు మన యేసే తప్ప ఇంకా ఏ రక దేవుడు ఎవ్వరూ లేరండి. మనల్ని ఆదరించేవారు కానీ, పట్టించుకునేవారు కానీ, నింద వచ్చిందని కుమిలిపోతున్నావా, కష్టం వచ్చిందని ఏడుస్తున్నావా, మరి ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయని బాధపడుతున్నావా, మన యేసయ్య చెప్పుకుందామండి. ఎవరండి మనకు యేసయ్య? సజీవమైన దేవుడండి. మరి ఆయనకు చెప్పుకుంటే చాలని, మనుషులకు చెప్పుకోవద్దు. మీకు బాధ వచ్చిందని మనుషులు చెప్పి ఏడవద్దండి. మన యేసయ్య దగ్గర పాదాల దగ్గరికి వెళ్ళి చెప్పుకొని ఏడిస్తే మనకు ప్రతిఫలం దొరుకుతుంది. మనుషులు నమ్ముకోవద్దు. మరి మన స్నేహితులని, మన బంధువులను, చుట్టాలను ఎవరిని నమ్మద్దండి. మన యేసయ్యని ఒక్కనే నమ్ముదామండి. ఆయనలో ఉన్న సారాన్ని మనం కూడా పొందుకుని ఆ వాక్యం అనే సారం మనలో ఉంచుకొని మరి వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం దేవుడు ఇటు వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం అండి. దేవుడు మరి ఇటు ద్వారాగా వాడబడుతున్నందుకు దేవునికి వందనాలండి. మరి మన మధ్య నెట్టర్ బాబు గారు చెప్పిన వర్తమానం అందించారు. చాలా వందనాలు. నిస్సారమైన ఉప్పు కోసం, మరి ఉప్పు ఎంత తెల్లగా ఉంటుందో అటు రీతిగా ఆ కూరల్లో వేసుకుంటే అది ఎంత రుచికరం ఇస్తుందో, అలాగే ఉప్పుకున్న సాంద్రత ఏంటో మరి చక్కగా వివరించారు. వందనాలమ్మా. మరి వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు నా రాజా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి నా రాజా యేసయ్య, ఎంతవరకు తండ్రి నాయన అనేకమైన అంశాలతో తండ్రి ప్రార్థనలో తండ్రి ప్రతి అంశాలను బట్టి తండ్రి మేము చేసిన ప్రార్థనలు ఆలకించారు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు జరిగిన కార్యక్రమాల్లో మీరుండి నడిపించారు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా ఇదిగో తండ్రి నాయన నా రాజా యేసయ్య, ప్రతి అంశాన్ని బట్టి నాయన ఇదిగో తండ్రి నా రాజా యేసయ్య జవాబు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాల సమయంలో తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన మరి ప్రభువా మంచి వర్తమానం అందించారు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, మేము అయ్యా ఉప్పు లాంటి సాంద్రత కలిగి ఉండాలి తండ్రి నాయన ప్రభువా. ఇదిగో తండ్రి నాయన మా హృదయంలో తండ్రి నాయన ఎప్పుడైతే ప్రార్థన లేదో తండ్రి ఆ యొక్క రుచిని కోల్పోతాం తండ్రి. అయ్యా నా రాజా యేసయ్య, పరిశుద్ధ ఆత్మ దేవుడా వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉప్పు ఎంత తెల్లగా ఉంటుందో, ఎంత స్వచ్ఛముగా ఉంటుందో తండ్రి, అటు రీతిగా తండ్రి నాయన ప్రభువా అయ్యా మా మనసులో నాయన ఉప్పు లాంటి తెల్లటి హృదయాలుగా తీర్చిదిద్దమని ప్రభువా
నాయన ప్రభు దీవించి ఆశీర్వదించండి, కృప చూపించండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేసే పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి తండ్రి నాయన. నాయన ఇదిగో తండ్రి నాయన సహోదరి తండ్రి నాయన చెప్పిన వాక్యాన్ని బట్టి దీవించి ఆశీర్వదించి నీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేసయ్యా మరి ప్రభువా నాయన ఇదిగో నెట్వర్క్ విషయంలో నాయన సిగ్నల్ విషయంలో చాలా ఆటంకపరిచింది నాయన. ఇదిగో తండ్రి నాయన నా ప్రభువా నాయన అయినప్పటికీ నాయన ఈ వర్తమానం ఆగకుండా తండ్రి నాయన ముందుకు కొనసాగడం మీ అదృష్ట నాయన ప్రభు, మీ కనుదృష్టి నాయన ప్రభు మా జీవము పైన నాయన ప్రభు. ఇదిగో తండ్రి నాయన నా రాజేసయ్య మీరు కృప చూపించారు, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నాయన ప్రభు నాయన ఇంకో నాయన ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నావు అయ్యా ప్రభు నా రాజేసయ్యాము ఐమావతి గారి కుమార్తె కోసం. అయ్యా ఇదిగో తండ్రి నాయన అయా దీవించి ఆశీర్వదించి ఆ బిడ్డని నాయన సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి అయా కుటుంబంలో తండ్రి నాయన ప్రభువా నాయన క్రీస్తు బీజం నాట్యమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అయా అలాగే తండ్రి నా రాజేసయ్య మరి సంజయమ్మ గారు అత్తయ్య గారు నాయన ప్రభువా నాయన ఆయన బిడ్డను కూడా ముట్టండి, స్వస్థపరచండి. అయా ఇదిగో తండ్రి నాయన ఆ కాలు విషయంలో తండ్రి నాయన ఆ చెయ్యి విషయంలో తండ్రి నాయన అయ్యా గొప్ప కదలిక దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఏ మెడిసిన్ అయితే పడితే నాయన తగ్గుతుంది తండ్రి నాయన ఆ మెడిసిన్ నాయన సకాలానికి అందించడానికి సహాయం చేయమని కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఇదిగో తండ్రి నీ బిడ్డలో తండ్రి నాయన అయ్యా ప్రొప్పనారా చేసే పరిశుద్ధాత్మ దేవుడా ఎవరైతే ఉన్నారో తండ్రి నాయన ఇదిగో తండ్రి ఉద్యోగంలో ప్రతి ఒక్క బిడ్డని కూడా తండ్రి నాయన పేరు పేరును దీవించి ఆశీర్వదించి నడిపించమని ప్రార్థన చేస్తే ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంత చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన ప్రేమయు కుమారి యొక్క పరిశుద్ధాత్మయు అన్యోన్య సహవాసము మనందరికీ కూడి ఉండి నడిపించును గాక. ఆమేన్. సంజయ్ గారు వాక్యం బాగుందండి. సంజయ్ గారు